తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తనకు వస్తున్న విజ్ఞప్తులు, హెచ్చరికలపై నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా తాను మాత్రం బీఆర్ఎస్ పార్టీని వీడనని ఆర్ఎస్పీ స్పష్టం చేశారు. అయితే కె కేశవరావు, కడియం శ్రీహరి అకస్మాత్తుగా బీఆర్ఎస్ పార్టీని వీడటంతో తనకు కొందరు ఫోన్ చేసి వారి బాటలోనే నడిచి మంచి దారి వెతుక్కోమంటున్నారని, మరికొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీని వీడొద్దని, ఈ పరిస్థితిలో పార్టీకి అండగా నిలబడాలని కోరుతున్నట్టు ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు ఆర్ఎస్పీ. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆర్ఎస్పీ సుదీర్ఘ ట్వీట్ చేశారు. ప్రియమైన మిత్రులారా, దయచేసి ఎవరు టెన్షన్ పడకండి. నేను గొర్రెను కాలేను, ఇంకెక్కడికో పోవాలన్న ఆలోచన కూడా నాకు లేదు అంటూ తెలిపారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీని వీడనని, తాను గతంలో చేసిన బీఎస్పీ బీఆర్ఎస్ కూటమి ప్రయత్నం కానీ, తర్వాత బీఆర్ఎస్లో చేరాలన్న నిర్ణయం కానీ ఆలోచించి తీసుకున్నామని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది తన స్వంత పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసమో, అక్రమ ఆస్తుల కోసమో, పోలీస్ కేసులకు భయపడో, ప్రోటోకాల్ కోసమో, హంగులు ఆర్భాటాలున్న జీవితం కోసమో కాదని తెలిపారు. తాను పుట్టి పెరిగిన సమాజం చాలా వేదనతో వెనుకబడి ఉందని, వాళ్ళ కోసం చట్టసభల్లో ఒక గొంతుకగా బతికి వాళ్ళ జీవితాలను తన శక్తి మేరకు సమూలంగా మార్చేందుకై రాజకీయాల్లోకి వచ్చానని తెలియజేశారు. ఇందులో భాగంగానే బహుజనవాదం, తెలంగాణ వాదం రెండూ కలవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని తాను నమ్మానని అన్నారు. తెలంగాణ ఫలాలు అందరికీ అందాల్సిన అవసరం ఇంకా ఉందని నమ్మి భారత రాజ్యాంగానికి రాజీ లేని పోరాటం నడిపి ప్రత్యేక రాష్ట్రం సాధించి కొత్త తెలంగాణకు బలమైన పునాది వేసిన కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్న బలమైన బీఆర్ఎస్ పార్టీని తాను వేదికగా ఎంచుకున్నట్లు తెలిపారు. ఇందులో తనకు గాని, తనను నమ్ముకున్న వర్గాలకు కానీ ఎలాంటి సంశయం లేదని స్పష్టం చేశారు. గెలుపుతో వచ్చి అధికార ఫలాలను అనుభవించినప్పుడు ఓటమితో వచ్చే కష్టాలను కూడా భరించగలిగే వాడే నిజమైన పార్టీ నాయకుడని అన్నారు. ప్రతిదానికి భయపడే పిరికి పందలకు బీఆర్ఎస్ లాంటి ఉద్యమ పార్టీల్లో స్థానం ఉండకూడదని అన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ అధికార పార్టీలు పోలీస్ కేసులను, కట్టుకథలను ఆయుధాలుగా వాడి రాజకీయ ప్రత్యర్థులను నామరూపాలు లేకుండా చేయడం నేడు మన తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలని అన్నారు. అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైనా క్షమించాలని నేరానికి పాల్పడితే వారి మీద తప్పకుండా చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. ఇక పోలీస్ కేసులనే గోరంతలు కొండంతలుగా చూపించి వాస్తవాలను వక్రీకరించి సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన శీర్షికలతో రాజకీయ ప్రత్యర్థుల మీద జరుగుతున్న కుట్రపూరిత దాడులను అందరం తిప్పికొట్టాలి అన్నారు. తాను పార్టీని వదిలే సమస్య లేదని స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు ఒక నిజానికి ఒక అబద్ధానికి మధ్య పోరాటం. నిజమేంది 10 సంవత్సరాల బలమైన తెలంగాణ నిర్మాణం, అబద్ధమైంది 6 గ్యారంటీల గారడి. 6 గ్యారంటీల గారడికి 10 సంవత్సరాల గొప్ప పునాదికి మధ్యలో జరుగుతున్న పోరాటమే రేపు పార్లమెంటు ఎన్నికలు. మరి ఎవరు గెలవాలా? నిజం గెలవాలా, అబద్ధం గెలవాలా? గట్టిగా చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి. నిజం గెలవాలా, అబద్ధం గెలవాలా? నిజమే గెలవాలి మిత్రులారా. అందుకొరకే దయచేసి రాబోయే ఎలక్షన్లలో మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికి గురి చేస్తున్న మిత్రులారా, ప్రవీణ్ కుమార్